ఆ జిల్లా వాసులను దొంగల ముఠాలు హడలెత్తిస్తున్నాయి. వేరే రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తున్న కేటుగాళ్లు కేవలం నిమిషాల వ్యవధిలోనే పని పూర్తి చేసుకొని పరారవుతున్నారు. పనిలో పనిగా 2-3 చోట్ల తమ చేతివాటం చూపెడుతున్నారు. చోరీల అనంతరం జాతీయ రహదారుల మీదుగా మాయమవుతున్నారు. ఇంతకీ ఎవరా దొంగలు? నిజామాబాద్ జిల్లాలో వారు చేస్తున్న నిర్వాకాలేంటి? వీరి ఆగడాలకు పోలీసులు ఎలా చెక్ పెట్టబోతున్నారనేది ఈ స్టోరీలో చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో వరుస ఏటీఎం చోరీలు కలకలం రేపుతున్నాయి. హర్యానాకు చెందిన మేవాత్ ముఠా సభ్యులు ఏటీఎంలలో చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీకి వచ్చిన వారు కేవలం నిమిషాల వ్యవధిలోనే ఏటీఎంలను కొల్లగొడుతున్నారు. లూటీ చేసిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యేందుకు ముందుగానే ప్రణాళికలు రచిస్తున్నారు. గత నెల 28న జిల్లా కేంద్రంలోని వర్ణి చౌరస్తాలో ఎస్బీఐ ఆర్యనగర్లోని డీసీబీ ఏటీఎంలను ఈ విధంగానే కొల్లగొట్టి పరారయ్యారు. రెండు ప్రాంతాల్లోనూ కేవలం 10 నిమిషాల్లోనే గ్యాస్ కట్టర్తో ఏటీఎంలను ధ్వంసం చేసిన దుండగులు 36 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. తొలుత కారులో వచ్చిన దుండగులు తమ పని పూర్తి చేసుకుని ఆ కారుని కంటైనర్లో ఎక్కించి పరారైనట్లు తెలుస్తోంది. వీరు ప్రధానంగా బొలెరో వంటి వాహనాలను నెంబర్ ప్లేట్లు మారుస్తూ వాడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా కేంద్రంలో 2 ఏటీఎంల నుంచి నగదు ఎత్తుకెళ్లిన 3 రోజులకే ఖలీల్వాడిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. అంతకుముందు జక్రాన్పల్లి వద్ద ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. నిజామాబాద్ జిల్లా మీదుగా హైవేలు ఉండడంతో సరిహద్దులపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని సిపి సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ మంది హైవే పైన ఉంటుంది. మెయిన్ హైవే. మేవాత్ గ్యాంగ్ లేదంటే మిగతా అంతర్రాష్ట్ర దొంగలు, అంతర్రాష్ట్ర గ్యాంగులు వచ్చి ఇట్లా చేసి మళ్ళీ వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంది. మొన్న జరిగిన ఏటీఎం దొంగ కూడా మేవాత్ గ్యాంగ్ ఆపరేషన్ అనుకుంటున్నాం. ఇంకోసారి వాళ్ళు సంగారెడ్డిలో కూడా చేయడానికి ట్రై చేశారు. సో సేమ్ గ్యాంగా డిఫరెంట్ గ్యాంగ్ అనేది అనలైజ్ చేస్తున్నాం. అట్లానే ఒక టీం ఈ మేవాత్ ఆపరేషన్స్ని పట్టుకోవడానికి వాళ్ళ ఏరియాకి పంపించడం జరిగింది. సో దట్ ఎక్కడైతే ఒరిజిన్ ఉందో అక్కడి నుంచి వాళ్ళు పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఒక ఏటీఎం అటెంప్ట్ అయ్యింది నేను వచ్చిన తర్వాత బాలకొండలో. బట్ దట్ ఈస్ నాట్ ది సేమ్ గ్యాంగ్, డిఫరెంట్ గ్యాంగ్. లాస్ట్ టైం అటెంప్ట్ చేసింది మహారాష్ట్ర గ్యాంగ్. ఇది మేవాత్ గ్యాంగ్ అని మేము సస్పెక్ట్ చేస్తాం. మేవాత్ గ్యాంగ్ పై జిల్లాలో 12 కేసులు కాగా హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో ఏటీఎంలు, బ్యాంకు దోపిడీలు కేసులు ఉన్నాయి. గతంలో ఇంటల్వాయి వద్ద ఎస్బీఐ ఏటీఎంలో, బస్వాపూర్లోని బ్యాంకులో నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. అలాగే పోచంపాడు వద్ద ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేశారు. వర్ణి ప్రాంతంలో 3 ఏటీఎంలను, కోటగిరి, పొతంగల్లో 2 ఏటీఎంలను దోచుకున్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో ఏటీఎంను కొల్లగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. బస్టాండ్ వద్ద యూనియన్ బ్యాంకు ఏటీఎంలో చోరీకి యత్నించగా అక్కడ అల్లారం మోగడంతో పరారయ్యారని సిపి పేర్కొన్నారు. ఏటీఎంలను నడుపుతున్న ఏజెన్సీలు తప్పకుండా నిర్వహణపై అలర్ట్ గా ఉండాలని సూచించారు. మేము అనలైజ్ చేస్తే పెట్రోలింగ్ వెహికల్ పాస్ అయిన తర్వాత అఫెన్స్ అవ్వడం, అది కూడా వాళ్ళు మేవాత్ గ్యాంగ్ యొక్క ఆపరేషన్ ఏంటంటే విత్ ఇన్ 5 మినిట్స్లో అయిపోద్ది. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జనరల్లీ ఏటీఎంలో అలారం వస్తుంది. ఈసారి ఏటీఎంలో అలారం కూడా రాలేదు. అలారం రాకుండా ఏటీఎం మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఏటీఎం అన్నారు. బట్ ఐ డోంట్ నో. వీఆర్ ఆస్కింగ్ ది ఏటీఎం ఏజెన్సీస్, ఎవరైతే ఏటీఎం ఏజెన్సీ రన్ చేస్తుందో ఎందుకు అలారం రాలేదు? వై ఈస్ దేర్ నో అలర్ట్? దెర్ ఇస్ అలర్ట్. ఇంతకుముందు పాత కేసులో బాలకొండలో అయినప్పుడు ఈవెన్ లోపలికి వచ్చి వాళ్ళు స్ప్రే పెట్టుకుని కొడితే ఇమీడియట్గా అలర్ట్ వచ్చింది. అండ్ సౌండ్ రావడంతో అందరు అలర్ట్ అయ్యారు, పరిగెత్తారు. బట్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్ ఇన్ నిజామాబాద్ కేస్, నిజామాబాద్ ఇష్యూలో, which clearly shows that there is some lacking on that ATM agency which is functioning.
సో దాన్ని కూడా వీఆర్ ఆస్కింగ్ దర్ ఎక్స్ప్లెనేషన్, విల్ ఆస్క్ దెమ్ దర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ సీ వై ఎందుకు అట్లా ఫంక్షన్ కాలేదు అనేది మేము చూడాలి. ఏటీఎం చోరీలకు పాల్పడుతున్న నిందితుల ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సిపి తెలిపారు.